ప్రభునందు ప్రియులేరా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, కల్మషము దుష్టత్వము అనునవి కలుపు మొక్కలతో నిండి ఉన్న తోటను చూపిస్తూ ఉన్నది. వీటిని ఎవరు నిలువరింపజాలనిదై ఉన్నది. అలాగుననే మానవ హృదయం అనే నేలను కలుపు మొక్కలు లేకుండా అనగా కల్మషము దుష్టత్వము లేకుండా వాక్యము కొరకు సిద్ధపరచవలేను. అనగా వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి. అసలు వ్యక్తిగత జీవితంలో కానీ సంఘంలో కానీ వాక్య ప్రకారము ప్రవర్తించిన ఎడల సమస్యలు అనేటివి రావు. కొన్ని విషయాలలో వాక్యమును పక్కన పెట్టగానే అపవాది ప్రవేశించి పరిశుద్ధతను లేకుండా చేసి సనుగులు గొనుగులు కల్పిస్తాడు. కనుక ప్రియులారా, వాక్యమును వినుట మాత్రమే చాలదు, కానీ వినిన వాక్య ప్రకారము మనము చేయాలి. వినుట వలన ఆశీర్వాదములు లేవు, కానీ చేయుట ద్వారానే ఆశీర్వాదములు పొందగలవు. కనుక ప్రియులారా, నాటబడిన వాక్యాన్ని మనం అంగీకరించి మేలు పొందుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.